వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన. అదేం ముచ్చటంటే మోదీ మోదీ గారికి పాకిస్తాన్ నుంచి వార్నింగ్ వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. భారత్ జరిపిన దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి 10 మంది దుర్మరణం పాలు కావడం, మరి ఈ ఘటనపై మరి మసూద్ ఫ్యామిలీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. చనిపోయిన వారిలో 5 పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. వారందరూ అల్లా దగ్గరకు వెళ్తారని నమ్ముతున్నాం. నరేంద్ర మోదీ మాకెంతో నష్టం చేశారు. ఈ త్యాగం వృధా కాదు. మా వారి అమరత్వం శత్రువుల పతనానికి నాంది పలుకుతుంది. న్యాయం గెలుస్తుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. వాస్తవానికి ఆయన మళ్ళొక్క ఆల్రెడీ లెటర్ రిలీజ్ చేశాడు. ఆయన కాదు, పాకిస్తాన్లో ఎవరో ఒకరు ఆయన ఇంకా బతికే ఉన్నాడు, ఆయన నన్ను వదిలిపెట్టడమే మీరు చేసినటువంటి పెద్ద పొరపాటు, ఖచ్చితంగా ఆ మూల్యం చెల్లిస్తాను నేను, డెఫినెట్గా అది మీకు తప్పదు అని చెప్పేసి మోదీ గారికి భారతదేశానికి కూడా హెచ్చరిస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. వాస్తవానికి అదంతా కూడా ఫేక్ లెటరే, అది ఖచ్చితంగా ఫేక్ లెటరే. ఎందుకోసం అంటే అది భారతదేశాన్ని ఆ ఉగ్రదాడి ఏదైతే జరుగుతున్నదో దాన్ని ఆపడానికి కోసం మాత్రమే ఆ లెటరు రిలీజ్ అయినట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి అది ఫేక్ లెటర్. వాళ్ళకు భయం పుట్టుకున్నది. మొత్తం పాకిస్తాన్ జనాలకు కావచ్చు, అదేవిధంగా ఉగ్రవాదులకు కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రతి ఒక్కరికి కూడా, ప్రభుత్వానికి కూడా విపరీతమైనటువంటి భయం పుట్టుకొని ఇక రకరకాల వాళ్ళ పేరు మీద మరి ఆల్రెడీ లెటర్లు రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భాలు, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారిని కూడా హెచ్చరిస్తూ ఇక ఆల్రెడీ నువ్వే మాటే ఆ టార్గెట్ అనేటటువంటి రేంజ్లో బిల్డప్ చేస్తున్న పరిస్థితులు మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినా తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా దాడులు జరగవలసిందే. ఉగ్రవాదుల్ని మొత్తం హతమార్చేంత మటుకు నిద్రపోమనేటటువంటి ఆలోచనతో నిజంగా పాకిస్తాన్ ప్రజలకు కనీసం ఇంత కూడా ప్రమాదం కాకుండా కేవలం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ మీదనే దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఖచ్చితంగా ప్రధానమంత్రి భయపడకుండా ఏం జరుగుతుందో అని చెప్పేసి ఆలోచించకుండా ఖచ్చితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ప్రజలంతా కూడా భారీ ఎత్తున హర్షిస్తూ ఉన్నారు. మొత్తం టోటల్గా ప్రధానమంత్రి గారికి ఈ ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది పెట్టి మరి ఆయన ఒక 100కు పైన ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఆ ఇండ్ల మీద 9 ప్రాంతాలలో దాడి కూడా జరగడం మరి సూపర్ అని చెప్పేసి చాలామంది కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సందర్భంగా పిఎం మోదీ ఆపరేషన్ సింధూర్పై స్పందించినట్లు తెలుస్తూ ఉన్నది. మరి భద్రతా బలగాలు ఖచ్చితత్వంతో మరి ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయని, ఇది దేశ ప్రజలందరికీ గర్వకారణం అని చెప్పేసి కూడా ప్రధాని మోదీ మరి పేర్కొన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఈ క్లిష్ట సమయాల్లో ప్రధాని దేశాన్ని నడిపిన తీరుపై మరి సభ్యులు ప్రశంసించినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాగా దేశంలో కీలక పరిస్థితుల దృష్ట్యా మోదీ యూరప్ పర్యటన మే 13, 17ను రద్దు చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఏ క్షణంలో ఎక్కడ ఏం చేస్తారో అనేటటువంటిది మనం కూడా ఒక జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మరి మోదీ గారు కూడా ఏదైతే పర్యటన ఉందో అది రద్దు చేసుకున్నట్లు తెలుస్తూ ఉన్నది. మరి ఏదేమైనప్పటికీ వాళ్ళు పాకిస్తాన్ ప్రధానమంత్రితో పాటు మొత్తం అంత వ్యవస్థ అంతా కూడా వణికిపోతూ ఉన్నారు. ఆ వణికిపోతూ కూడా అంటే ఒక నానుడు ఉంది, కింద పడ్డ బంచోత్ మీద పడ్డ బంచోత్ అనే ఒక నానుడు ఉన్నది. అట్లా ఎట్లయినా ఓడిపోతూ
కూడా వాళ్ళు ఆల్రెడీ మనకు ఇంకా హెచ్చరిస్తూ ఉన్నారు. మేము ఈడ ఇది చేస్తాం, ఆడ అది చేస్తాం, భారతదేశాన్ని మా దాడికి మీరు తట్టుకోలేరు, ఇది అదని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏది మాట్లాడినా ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా మరి ఆపరేషన్ సింధూర్ అనేది అద్భుతంగా సక్సెస్ అయింది. అటు సింధు నది, ఇటు ఎవరైతే ఉగ్రదాడిలో చనిపోయినరో ఆ స్త్రీల యొక్క సింధూరాన్ని కూడా సింబాలిక్గా ఆల్రెడీ మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి అందరు కూడా జై హింద్, జై భారత్, మరి జై హో భారత్, జై హో అని ఆల్రెడీ నినాదాలు కూడా చేస్తున్నట్లు మనకు ఆల్రెడీ ట్రోలింగ్ అవుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి వెనుకడుగు వేయకుండా, ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అనేటటువంటిది వెనుకడుగు వేయకుండా ఖచ్చితంగా ముందుకే సాగి ఉగ్రవాదుల్ని హంతమొందించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా ఎవరు కూడా ఒక్కరు కూడా మిగలకుండా ఖచ్చితంగా వాళ్ళని అంతమొందించవలసిందిగా కూడా ప్రజల నుంచి ప్రత్యేకమైనటువంటి హర్షాధ్వానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి అందరు కూడా జై హో భారత్, జై మోదీ అని ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నటువంటి సందర్భం మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. మిత్రులారా, ఎవరు ఏ రకంగా మనకు హెచ్చరికలు జారీ చేసినా వినే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి మరి భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, త్రివిధ దళాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. మరి వాళ్ళందరికీ కూడా హ్యాట్సప్ చెప్తూ జై హింద్, జై భారత్, జై హో భారత్.